అన్నా ఎలా అనిపించింది మూవీ? ఈ రెట్రో కంట్రీ కంగువా 100 సార్లు చూడొచ్చు. అంత దరిద్రం ఉంది కాబట్టి బాగాలేదమ్మా. అన్న అంటే ఏంటి సూర్య గారికి మళ్ళీ ఫ్లాపా లేకపోతే ఇంట? మామూలు ఫ్లాప్ కాదు, పెద్ద ఫ్లాప్. మంచి డిజాస్టర్ పడింది సూర్యాన్న కెరీర్ లో. ఏమన్నా అసలు స్టోరీ ఏం లేదా? అది చెప్పేది కాదు, చూసి అనిపించాలా. మీరే థియేటర్ లోంచి బయట పారిపోయి వచ్చేసేయాల. అంటే అంత చేస్తానమాట. నీకు చెప్పనండి అంతే కదా. ఆ అనుభవం అనేది నువ్వు ఆడికి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చుకుని థియేటర్ తరపున నువ్వే బదలు కొట్టుకుని బయటికి రావాలి. అంత బోర్ కొడుతుందా? బోరా, చిరాకు వచ్చేది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఫరెస్ట్ లో ఫరెస్ట్ సూర్య అన్న అంటే మంచి కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తా. కంగువా తర్వాత ఇది అసలు డిజాస్టర్ కంటే పెద్ద డిజాస్టర్. అయితే ఇప్పుడు హిట్ 3 ఈ రెండు రిలీజ్ అయ్యాయి కదా, ఈ రెండిట్లో జనాలు అనుకోవడం అయితే హిట్ 3 బ్లాక్ బస్టర్ అంటారండి. సో ఈ రెట్రో సినిమా అడ్డగోలుకి అట్టర్ఫ్లాప్ అయిపోయింది. పూజ ఎక్కే పరిస్థితి ఏంటన్నా? ఆ అమ్మాయి వచ్చిన కొన్ని సీన్స్ బాగున్నాయి, మిగిలిన కూడా ఎడ్జెషన్ తెప్పించేసి. ఏముంటది బస్సు, ఈడేమో ఫైటింగ్లు చేస్తాను అంటాడు, ఆ అమ్మాయి ఏమో ఏడుస్తా నువ్వు ఫైటింగ్లకి వెళ్ళదు, ఆడిని కొట్టదు, మంచిగా ఉండి అంటది. ఏం చెప్పాలి, ఎన్ని సినిమాల్లో చూడలేదు అది. లక్కీ భాస్కర్లో ఓల్డ్ సినిమాలు తెలిసిందే కదా. అట్టర్ ఫ్లాప్. ఈ సినిమాతో సూర్య అన్న మంచి ఫ్లాప్ మూట కట్టుకున్నాడు అనమాట. అది ఎప్పుడు పటాపంచలే ఇటుదారిలో పోతాడు నాకు తెలీదు. సో ఆయన మంచి స్క్రిప్ట్ పెంచుకుని వచ్చే తప్ప. ఎందుకు ఇలాంటి స్టోరీలు తీసుకున్నారంటే ఏం చెప్తారు ఆడియన్స్ పరంగా? ఎందుకు ఇలాంటి స్టోరీలు తీస్తున్నారంటే ఏమండి, సినిమాలు ఆయన ఎంచుకోవడం, స్టోరీ డిస్కషన్ అంటే బాగానే ఉంటాయి అనుకుంటా. అవుట్పుట్ వచ్చేసరికి అట్రప్లా పెడుతున్నాయి అంతే. ఎన్ని తీస్తారా? ఎంత బందోబస్తు పోయింది, ఎన్జీకే పోయింది, కంగువా పోయింది, ఇది ఒకటి వచ్చింది, ఇది వచ్చింది. ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 0 ఇస్తానండి. మంచిగా గుడ్డు 0 ఇస్తాను. ఇదిగో ఈ పోస్టర్లు ఉంటాయి కదా, మన ఏ సినిమా పోస్టర్, ఇదే ఈ రెట్రో సినిమా పోస్టర్లు అన్ని అమ్ముకున్న కేజీ లెక్కన ఖచ్చితంగా ₹1 వచ్చేది, డౌటే లేదు. ఎందుకు వచ్చిన సినిమాలండి.